హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మీ ముందుకి 2 రెసిపీలతో వచ్చేసాను. ఒకటి వచ్చేసి టిల్లీ ఫ్రై, ఇంకొకటి మేక బ్రెయిన్ ఫ్రై అనమాట. చూసారు కదా, మేక బ్రెయిన్ అనేది ఇలా ఉంటది. దాన్ని తీసుకొచ్చి మనం ముందుగానే ఒక గిన్నెలో వేడి నీళ్ళు పెట్టేసుకొని దాంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే యేసుకొని, ఆ నీళ్లు బాగా మరిగిన తర్వాత ఆ బ్రెయిన్‌ని తీసుకొచ్చి అందులో వేసి గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ దాన్నలా ఉంచాలి కదపకుండా. తర్వాత సెపరేట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా కర్రీ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఒక కడాయి అయితే పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఒక ఉల్లిపాయనైతే సన్నగా తరిగి కట్ చేసుకున్న ఉల్లిపాయని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా మంచిగా మగ్గించాలి ఫ్రెండ్స్. ఈ బ్రెయిన్ అనేది చాలా మంచిది. చిన్న పిల్లలకి పెడితే ఇంకా మంచిది. వాళ్ళకి ఈజీగా డైజెషన్ అయిపోతుంది. వాళ్ళకి హెల్త్‌కి కూడా మంచిదే. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోవాలి. ఆ పచ్చివాసన పోయిన తర్వాత ఈ బ్రెయిన్ అనేది యాడ్ చేసుకోవాలి మనం. కొద్దిగా రుచికి తగినంత సాల్ట్ అయితే ముందుగానే యాడ్ చేసుకోండి. ఉప్పు అనేది దానికి కూడా పడుతుంది. చూసారు కదా, చక్కగా నీళ్ళనేవి సాల్ట్ వేయంగానే బయటకొచ్చేసాయి. తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోండి. తర్వాత ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. దాన్ని ఒకే చోట వేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మొత్తం పీసెస్‌కి పట్టాలి కాబట్టి నేను చుట్టూ వేస్తున్నాను. చక్కగా వేసి మొత్తం తిప్పండి. స్ప్రెడ్ చేయండి బాగా. లేకపోతే ఒక పీస్ మీదే కారం అనేది ఉండిపోతుంది. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఈవెన్‌గా మంచిగా కుక్ అవుతుందన్నమాట. చక్కగా ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అనేది వేసుకోవాలి. లాస్ట్‌లో ఇంకా కొత్తిమీర అనేది సన్నగా తరిగి వేసుకోండి. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్. ఇది పిల్లలకైతే చాలా మంచిది. త్వరగా డైజెషన్ అవుతుంది. పెద్దవాళ్ళైనా తినొచ్చు. ఇది కేవలం పిల్లల కోసం చేశాను నేనైతే. ఇలా సర్వింగ్ బౌల్‌లో సర్వ్ చేసుకోవడమే. మరి ఒక డిష్‌లోకి వెళ్ళిపోదాం. అదే టిల్లీ ఫ్రై అన్నమాట. ఇలా ఉంటదండి టిల్లీ అనేది. మొదటిసారి చూసేవారి కోసం అయితే చెప్తున్నాను. దీన్ని వాళ్ళు ఇలా కట్ చేసి ఇస్తారు. నేను ఇంకా సన్నగా తరుక్కోవాలి. ఈ ప్రాసెస్ అయితే చూద్దాం. ఒక కడాయి అయితే పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 1½ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని ఇందులో వేసుకోవాలి. ఈ టిల్లీ అనేదండి డెలివరీ అయిన వాళ్ళకి చాలా మంచిది. ఇంకా బ్లడ్ తక్కువగా ఉంటుంది కదా, వాళ్ళకి కూడా పెట్టండి, మంచిదన్నమాట. ఆ ఉల్లిపాయలు మగ్గేలోపు దీన్ని కట్ చేసుకుందాం మనము. నాకైతే కొంచెం చాలా టైం పట్టిందండి కట్ చేయడానికి. నా దగ్గర కత్తిపీట లేదు, అందుకని ఇట్లా ఇబ్బంది పడాల్సి వచ్చింది. మీ దగ్గర కత్తిపీట ఉంటే ఇంకా సన్నగా కట్ చేసుకోవచ్చు. చూడండి, వాటర్ కూడా ఎంత వాష్ చేసినా అది రెడ్ కలర్లోనే వస్తుంది. టిల్లీ అంటేనే రెడ్ కలర్లో ఉంటుందండి. ఉల్లిపాయలు కూడా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసుకోండి. ఈ అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టిల్లీని అయితే యాడ్ చేసుకోవాలి. చక్కగా మంచిగా మగ్గించండి. త్వరగానే అయిపోతుంది. అది సాఫ్ట్‌గా ఉంటుంది. త్వరగా అయిపోతుంది, కుక్ అయిపోతుంది. రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం సేపటికి చూడండి ఎలా ఉంటుందో. చక్కగా ఫ్రై అయిపోతుంది. వాటర్ కూడా వచ్చేసాయి పైకి. తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోండి. మనం రైస్లో కలుపుకున్నా కూడా కొంచెం బ్రౌన్ కలర్లో వస్తుంది ఈ కర్రీ అనేది.
ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకొని చక్కగా కలపండి. మెయిన్‌గా బ్లడ్ లేని వాళ్ళకైతే ఇది చాలా మంచిదండి. ఎవరైనా రక్తహీనతతో బాధపడేవారు ఖచ్చితంగా తినవచ్చు. చాలా మంచిది. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా లాస్ట్‌లో యాడ్ చేసుకోవాలి. అంతేనండి. చాలా ఈజీ, చాలా హెల్తీ కూడా. చక్కగా ఈ కొత్తిమీర కూడా ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి. ఇది కూడా పిల్లలు తినవచ్చు. మెయిన్‌గా లేడీస్‌కి అయితే చాలా మంచిది. చూసారు కదా! ఈ 2 రెసిపీలు మీకైతే ఎలా ఉన్నాయి కానీ మేమైతే మంచిగా తిన్నాము. మీరు కూడా ఒక్కసారి వండుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.